మాస్ మహారాజా 'రవితేజ' ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్. దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'దిల్ రాజు' నిర్మాణంలో 'రవితేజ' ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విభిన్న చిత్రాల దర్శకుడు హర్షిత్ గోలి తెరకెక్కించబోయే ఈ సినిమాకి 'అక్కాయిలు బాగున్నారా' అనే వెరైటీ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇరుముడి షూటింగ్‌లో బిజీగా ఉన్న 'రవితేజ' ఈ కొత్త సినిమాతో పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మాస్ మహారాజా 'రవితేజ' సినిమా అంటేనే ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ విష్ణుకు 'రాజరాజ చోరా' వంటి డిఫరెంట్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారట. వీరిద్దరిలో కాంబోలో రాబోతున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టైటిల్ తెగ వైరల్ అవుతుంది. అదే 'అక్కాయిలు బాగున్నారా'. వినడానికి చాలా సాఫ్ట్‌గా వెరైటీగా ఉన్న ఈ టైటిల్ రవితేజ మార్క్ కామెడీకి దగ్గరగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాధారణంగా మాస్ టైటిల్స్ పెట్టి రవితేజ ఈసారి ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న టైటిల్ వైపు మొగ్గు చూపడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, రవితేజ కాంబినేషన్‌తో సినిమా వచ్చి చాలా కాలమైంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 'భద్ర' సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 9 ఏళ్ల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. దర్శకుడు హర్షిత్ గోలి తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం చూపిస్తుంటారు. 'రాజరాజ చోరా'తో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు రవితేజ వంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేసే అవకాశం రావడంతో ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారట. రవితేజ ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమా చేస్తున్నారు. అది పూర్తి కాగానే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రవితేజ ఈసారి రూట్ మార్చి మంచి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు. 'అక్కాయిలు బాగున్నారా' అనే టైటిల్ నిజమైతే థియేటర్‌లో నవ్వులు పూయటం ఖాయమని చెప్పని తెలుస్తోంది. ఒకవైపు మాస్ ఎలిమెంట్స్, మరోవైపు ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇక ఈ మూవీతో మాస్ మహారాజా మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారో లేదో చూడాలి.